ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి 17 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో దూసుకుపోతోంది. అమరావతి నిర్మాణం చేపడుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. మరోవైపు విశాఖకు భారీ ఐటీ సంస్థలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం పరిశ్రమల ఏర్పాటు చేస్తోంది. అయితే ఏ చిన్న లోపం వెలుగు చూసినా దానిని హైలైట్ చేస్తోంది వైసీపీ. ప్రజా పోరాటాలకు దూరంగా, ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి దగ్గరగా ఉంటోంది ఆ పార్టీ. అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ప్రజలకి నిజాలు తెలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో స్ట్రాటజీలు మార్చాలి. కానీ వైసీపీ పాత చింతకాయ వాసన మాదిరిగా అదే ధోరణితో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు అరెస్టులు అంటూ గగ్గోలు పెడుతోంది. ఒకసారి అరెస్టుల తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతుంది. ధర్మాన ప్రసాదరావు జోలికి వెళ్లారా? బొత్స సత్యనారాయణపై కేసులు నమోదు చేశారా? ఒక్కసారి కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న నేతల ట్రాక్ రికార్డ్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. వాస్తవానికి జోగి నమోదు చేసేందుకు చాలా కేసులున్నాయి. అరెస్ట్ చేసేందుకు అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. ఆయన ఇంటిపై దాడికి యత్నించారు జోగి. అప్పట్లో అది సంచలనమే. టీడీపీ శ్రేణులు రక్తం మరిగింది. అధికార మదంతో నాడు జోగి ఆ ప్రయత్నం చేశారు. దానికి ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ను అరెస్ట్ చేయాలి. ఆ ఛాన్స్ వచ్చింది కూడా. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ప్రభుత్వం ఇదే ఉదాసీనతతో ఉంటుందని భావించిన జోగి కల్తీ మద్యంతో చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నం చేసే క్రమంలో ప్రధాన నిందితుడే తమను జోగి రమేష్ ప్రోత్సహించాడని బయట పెట్టేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా అలానే జరిగింది. ఆయన దూకుడుతనం తెలియంది కాదు. పద్ధతి లేకుండా మాట్లాడేవారు. చంద్రబాబు వయసు లెక్క చేయకుండా నోటికి ఎంత వస్తే అంత మాట అనేసేవారు. సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి గురించి నీచంగా మాట్లాడారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ జోలికి పోలేదు. కానీ పాత తప్పులు ఎక్కడ బయటపడతాయని కొత్త తప్పులు చేశారు వంశీ. ఏకంగా టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తినే బెదిరించారు. ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. అలా ప్రభుత్వాన్ని కెలికి ఇబ్బందులు తెచ్చుకున్నారంటే ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. ప్రభుత్వం జోలికే వారు వచ్చారన్నమాట. వైసీపీ హయాంలో సీనియర్ మంత్రులుగా ఉన్న చాలామంది ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే వారు రాజకీయాల్లో తమ కోసం తాము పనిచేశారు. కానీ దూకుడు కలిగిన నేతల మనస్తత్వాన్ని గ్రహించారు జగన్. తన రాజకీయం కోసం వారిని పావులుగా వాడుకున్నారు. అయితే ఇప్పుడు వారే మూల్యం చెల్లించుకుంటున్నారు.